ఇక్కడికి సూర్య గారు. సూర్య గారు, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? హాయ్ హాయ్ సార్ అది హ్యాండ్. నిన్న ఆ, ఇప్పుడే జస్ట్ నో చేశానండి. మా ఆఫ్టర్నూన్ నుంచి ట్రై చేస్తున్నాను. కోడ్ కరెక్ట్ రాసాను. అప్రూవ్ రిజెక్ట్ అండ్ అప్రూవ్ బటన్స్ చూపించట్లేదు. ఓకే, లెట్స్ సీ ద లాజిక్. వన్ సెకండ్, ఐ విల్ హైడ్ మై వాట్సాప్. వన్ సెకండ్. యా. స్క్రీన్ విజిబుల్ షుగర్. ఎస్ అండి. సో ఇక్కడ అప్రూవ్, రిజెక్ట్ బటన్స్ కనిపించట్లేదా? షుగర్ మ్మ్, ఒకసారి కంట్రోల్ ఇవ్వరా? సెక్యూరిటీ రోల్ కూడా అసైన్ చేశాను. సెక్యూరిటీ రోల్ ఏది అసైన్ చేశారు? కరెంట్ లాగ్డ్ యూజర్కి. అంటే హాస్పిటల్ మేనేజర్ యాప్ కి కరెంట్ నా అకౌంట్ కి పెట్టాను. హాస్పిటల్ కాకపోతే హాస్పిటల్ యాప్ మానేష. ఓకే. సో ఇక్కడ మీరు యూజర్కి, ఇది మీ లాగిన్ ఏనా? ఎస్ ఎస్. సనత్ సరస్వతి. సో ఇక్కడ మీరు సెక్యూరిటీ రోల్స్లో హాస్పిటల్ యాప్ మేనేజర్ ఇచ్చారు. వీటికి కస్టమ్ సెక్యూరిటీ రోల్స్ అయితే అవసరం లేదు కదా షుగర్. మ్మ్, కస్టమ్ సెక్యూరిటీ రోల్స్ లీవ్ డీటెయిల్స్ కి. అవసరం లేదు. ఎక్స్ఎంఎల్ క్లిక్ చేసి మనం సొల్యూషన్ ఎలిమెంట్స్ క్లిక్ చేస్తే వస్తుంది. అప్రూవ్ అండ్ ఎనేబుల్ రూల్స్ యాడ్ చేశారు. ఎనేబుల్ రూల్స్ ఏమి ఇచ్చారు? లాగిన్ యూజర్ హ్యాస్ రోల్, ఫాల్స్ ఫాల్స్, ప్రైమరీ కంట్రోల్. అలాగే షో హైడ్ నేమ్, రోల్ నేమ్, డిబగ్గర్ ఉంది కదా. యా, లెట్స్ డిబగ్ చేసి చూసారా? ఈ డాక్టర్ లేదు లేదు. డిబగ్ చేసి చూడాలి కదా. మీ డిబగర్ పెట్టేసుకొని డిబగ్ చేసుకొని చూసుకోవాలి. ఫాల్స్ వచ్చేస్తుంది ఇక్కడ రోల్స్లో. హాస్పిటల్ యాప్ మానేషా. ఇది రిఫరెన్స్ కోడ్ యూస్ చేశారండి? మన ఇచ్చిన రిఫరెన్స్ కోడ్ రిఫరెన్స్ మీరు ఇచ్చిన రిఫరెన్స్ కోడ్ యూజ్ చేసి సేమ్ ఆస్టిస్గా. యాజ్ టీజ్ గా కాపీ పేస్ట్. ఓకే.
రీచ్ ఐటమ్స్ ఉందా ఇక్కడ మీకు ఐటమ్ అనేది? లెట్ మీ జస్ట్ చెక్ ద రిఫరెన్స్ కోడ్. జావా స్క్రిప్ట్ సైట్ పక్కన దాని పక్కన. అప్డేట్ ఇచ్చినాను.
నేమ్ ఏమి ఇచ్చారండి? లీవ్ స్టేటస్ రిబ్బన్ బటన్స్. సో అలా ఇష్యూ వస్తే వి జస్ట్ నీడ్ టు కీప్ ట్రై అండి. వెయిట్ ఫర్ 10 minutes అండ్ ట్రై ఫర్ ద పబ్లిష్. ఓకే. So we can wait for the after 15 minutes or 10 minutes. Then we can try. It will work. సో జనరల్గా ఇది క్లౌడ్ బేస్డ్ కదా. మైక్రోసాఫ్ట్ ఏమైనా అప్డేట్ చేస్తే ఇట్ విల్ ఇంపాక్ట్ ఆల్ ద ట్రయల్ సిఆర్ఎమ్స్. సో మేబీ వీ హ్యావ్ టు వెయిట్. Okay, sir. Thank you, sir. So let's see now. Security role manager we are passing actually టెక్స్ట్. మనం టెక్స్ట్ పాస్ చేస్తున్నాము. మీరు కానీ ఇక్కడ కంట్రోల్ వస్తుంది. మీరు ఈ మెథడ్ ఎక్కడైనా కాల్ చేశారా రిబ్బన్ వర్క్ బెంచ్లో? Login user ఓ has. మీకు షో హైడ్ బటన్స్ కాల్ చేస్తున్నారా, ఇది కాల్ చేస్తున్నారా? Sir, I think I used show hide button, show hide ribbon buttons. లేదు, అది కాల్ చేయట్లేదు. ఐ థింక్ మీరు ఇది కాల్ చేస్తున్నారు. అందుకోసమే అది Okay. ఇక్కడ మన షో హైడ్ బటన్స్ కాల్ చేయాలి. అందుకోసమని అది అంటే వర్క్ మేము అవ్వట్లేదు. సో అందుకోసమని మనకి అది ఎలా ఐడెంటిఫై చేశాను నేను,
నాకు సార్ కంట్రోల్ నేమ్ పాస్ చేస్తున్నాం కదా! ఎస్ సో, సార్ మీరు అర్థం చేసుకోండి నేను ఎలా ఐడెంటిఫై చేయగలిగానని. సో, ఇక్కడ షో హైడ్ బటన్స్‌లో మనం ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాం? టెక్స్ట్ పాస్ చేస్తున్నాం. ఓకే సార్ ఇక్కడ నాకు సెక్యూరిటీ రోల్స్‌లో ఇప్పుడు నేను ఇక్కడ డిబగ్గర్ చేస్తే నాకు టెక్స్ట్ వస్తుందా? ఏమొస్తుంది? మీకు ఇన్ కేస్ సిమిలర్ ఇష్యూ ఏదైనా ఐడెంటిఫై చేయడానికి మీకు చెప్తున్నాను. ఓకే సార్ సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసినప్పుడు మనం డిబగ్ మోడ్ ఆన్ చేసాము. ఓకే ఆన్ చేసినప్పుడు మీరు ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ రోల్ మేనేజర్‌లో మన ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఏం రావాలి? టెక్స్ట్ రావాలి కదా! ఇక్కడ నుంచి హాస్పిటల్ మేనేజర్ పాస్ చేస్తున్నాం కదా! హాస్పిటల్ యాప్ మేనేజర్ ఆ! బట్ ఇక్కడ కంట్రోల్ అనేది వస్తుంది. కంట్రోల్ వస్తుందంటే సమ్ అదర్ ప్లేస్ ఇట్ ఈస్ కాలింగ్ నాట్ ఫ్రమ్ ఇన్‌సైడ్ దిస్ ఫంక్షన్. ఇక్కడ సార్ మనం ఒకసారి ఎక్కడ చూపించింది సార్ అది ఇక్కడ సెక్యూరిటీ రోల్‌లో హోవర్ చేస్తే ఓకే వాల్యూ ఏమొస్తుందనేది చూపిస్తది. అదే సెక్యూరిటీ రోల్ వేరియబుల్ కన్సోల్‌లో కూడా ఎంటర్ చేసి చూసుకోవచ్చు. టెక్స్ట్ వస్తుందా? ఏమొస్తుందనేది. మన టెక్స్ట్ రావట్లేదు. కంట్రోల్ వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ వస్తుందంటే ఇట్స్ నాట్ కాలింగ్ ఫ్రమ్ ఇన్‌సైడ్ అవర్ మెథడ్. ఇట్స్ కాలింగ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్. సో, ఇక్కడ మన ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనేది యూజ్ చేయలేదు. సో, మనం సార్ కంట్రోల్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మెథడ్ ఒకటి పాస్ చేయండి. అర్థమైందా మీ మిస్టేక్? ఎస్ సార్ అర్థమైంది సార్ ఫంక్షన్ ఐ యూజ్ రాంగ్ ఫంక్షన్ సో, ఇదొకటి పాస్ చేయండి. మనకి పారామీటర్ అవసరం లేదు. మన ఎగ్జిక్యూషన్ కంటెస్ట్ అనేది యూజ్ చేయట్లేదు ఇక్కడ. ఏంది మీకు అన్ని We can delete and the parameter is deleted. Yeah. So just publish చేయండి, validate చేయండి, వర్క్ అవుతుంది. If it is not working, we'll check again. Okay. Pradeep garu, do you have any issue? నథింగ్ మీకు అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి సూర్య గారు? అపార్ట్ లేదు సార్ ఇది ఒకటి థ్యాంక్ యూ ఓకే. అశోక్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? సేమ్ అండి అదే రిబ్బన్ వర్క్ బెంచ్ యూస్ చేస్తే అది అప్రూవ్ అయ్యి కనిపించట్లేదు. మీరు ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నారు? ఒక్క నిమిషం కంట్రోల్ ఇవ్వనా? ఒకసారి మీ వాట్సాప్ అవి క్లోజ్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. సో లీవ్ డీటెయిల్స్ మీకు బటన్స్ కనిపించట్లేదు. అవును. డిబగ్ చేశారా? లేదు. డిబగ్ ప్రాసెస్ తెలుసా? తెలుసు కదా? తెలుసు. ఓకే. సో ఇఫ్ ఐ గో హియర్, ఇఫ్ ఐ ఓపెన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, సెకండ్ రిబ్బన్ వర్క్ బెంచ్కి వెళ్ళి, సో కమాండ్స్, అప్రూవ్ కమాండ్, ప్రైమరీ కంట్రోల్ పాస్ చేస్తున్నారు. ఐ థింక్ వీ హ్యావ్ టు చెక్ ద డిస్ప్లే రూల్స్ ఫస్ట్. షో హైడ్ బటన్స్, లైబ్రరీ, న్యూ లీవ్. మీరు పవర్ గానే కాల్ చేస్తున్నారు. వెబ్ రిసోర్స్ ఫైల్ ఏమి ఇచ్చారండి? వెబ్ రిసోర్స్ ఫైల్ ఒకటి తప్పించినట్టున్నారు ఇక్కడ. న్యూ లీవ్ తోటి ఉన్నదా మీకు ఫైల్? న్యూతోనే ఉంది. లీవ్ లైబ్రరీ నేము ఇక్కడ మీరు ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నారో జావాస్క్రిప్ట్ ఫైల్ నేము, ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. ఆర్ యు గెటింగ్? సో ఇక్కడ ఇఫ్ ఐ గో టు ద వెబ్ రిసోర్స్, generally you create one of the file, right? JavaScript file. అవును. I think you created some other solution. ఐ Let me క్రియేటెడ్ just- సమ్ అదర్. Yeah, let me just open that solution. లీవ్ డీటెయిల్స్ రిబ్బన్ ఫస్ట్. Not that one. ఇక్కడ క్రియేట్ చేసి ఉంటారు. అంటే జావాస్క్రిప్ట్ కోడ్ అప్లోడ్ చేశారు కదా. అవును. సో అక్కడ నేమ్ ఏమి ఇచ్చారు? లీవ్ డీటెయిల్స్ కస్టమ్ బటన్స్. లీవ్ డీటెయిల్స్ కస్టమ్ బటన్స్ అని ఇచ్చారు. అవునా? అవును. ఈ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఫైల్ నేమ్ అది ఇవ్వాలి కదా. అర్థమవుతుందా మీ మిస్టేక్? ఓకే. బట్ మీరు జస్ట్ లీవ్ అని ఇచ్చారు. ఆ లీవ్ తో రికార్డ్ అనేది ఉండదు. కస్టమ్ రోల్.
మీరు 2 రూల్స్ యాడ్ చేశారు. ఓకే. We just need only one. You have added the 2 custom rules. The one you have added properly, other one added wrongly. This one is fine now. Approve reject primary control. So here. ఇక్కడ కమాండ్ అపెండ్ చేయాలి. అపెండ్ చేస్తేనే వర్క్ అవుతుందండి. అర్థమవుతుందా అశోక్ గారు మీ మిస్టేక్? ఓకే అండి. ఇక్కడ కమాండ్ అనేది అపెండ్ చేయాలి, బైండ్ చేయాలి. ఓకే. సేమ్ ఫర్ ద రిజెక్ట్ ట్రాన్స్ఫర్. మీరు బైండ్ చేయకపోతే యూస్లెస్, అది వర్క్ అవ్వదు. సో ఐమ్ జస్ట్ డూయింగ్ ద పబ్లిష్ నౌ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి అశోక్ గారు? ఇదొక్కటే. ఓకే. జావా స్క్రిప్ట్ కొద్దిగా లాజిక్స్ కొద్దిగా డిఫికల్ట్. ప్రాక్టీస్ చేయండి. సో 1 by 1 మీరు డే 1 నుంచి ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా క్యాచ్ చేయగలుగుతారు. ఓకే. ఇది ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత ఫోర్స్ రిఫ్రెష్ చేసి వాలిడేట్ చేయండి అండి. వి విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే. Andip, do you have any doubt? సార్ Hi Andip. హాయ్ సార్. ఇదే చిన్న డౌట్ సార్. ఇది హాస్పిటల్ షాప్ లో స్పెషలిస్ట్ అనేది మనం పాపులేట్ చేయమన్నారు. మీరు అప్పుడు క్లాస్ లో చేసింది అనేది మీది ఫీల్డ్ టైప్ అనేది లూకప్ ఉంది సార్. నేను జస్ట్ సింగిల్ హ్యాండ్ టెస్ట్, ఇప్పుడు నేను సింగిల్ హ్యాండ్ టెస్ట్ గెట్ అండ్ సెట్ వాల్యూ తీసుకొని చేయాలి సార్ ఇది? మీకు డాక్టర్లో ఏముంది? డాక్టర్ స్టాఫ్లో అక్కడ డాక్టర్ కూడా అనేది సింగిల్. లూకప్ సార్ ఇది? కరెక్ట్. మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? డాక్టర్ అనే ఎంటిటీలోంచి తీసుకొస్తున్నాం కదా. అవును సార్, ఇక్కడ నుంచి. సో డాక్టర్ అనే ఎంటిటీలో డేటా టైప్ ఏముంది? స్పెషలిస్ట్ ఇన్కి. ఈ ఎంటిటీ ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాము. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్ ఎంటిటీ. ఇక్కడ స్పెషలిస్ట్ ఇన్ అని ఒక ఫీల్డ్ ఉండాలి కదా. ఆర్ యు గెటింగ్? అవును సార్, కింది ఇక్కడ. యా, ఈ స్పెషలిస్ట్ ఇక్కడ లుకప్ క్రియేట్ చేశారు, ఇక్కడ లూకప్ ఉంది. బట్ అక్కడ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేశారు. ఎందుకని అలా? జస్ట్ పాపులేట్ చేయడానికే ఇక్కడ కూడా వర్క్ లో లుకప్. యూజ్ చేసి పాపులేట్ చేయొచ్చు కదా అనేది నేను జస్ట్ సింగిల్ హ్యాండ్ దాన్ని యూజ్ చేశాను సార్. యా, అది లుకప్ అయినా పాపులేట్ చేయొచ్చు వర్క్ ఫ్లో యూస్ చేసి. బెటర్ యూ క్రియేట్ ఏ న్యూ నేను లుకప్ అండ్ ట్రై. కంట్రోల్ కూడా ఇచ్చింది ఆయనకి. ఓకే. అక్కడ సూర్య గారు మీరు ఇక్కడ ఏం మెన్షన్ చేశారో నేను అక్కడ మీరు ఇప్పుడు ఇది సింగిల్ హ్యాండ్ టెస్ట్ చేయలేమా సార్ ఇది? ఇప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి గెట్ అండ్ సెట్ తోనే రాదా? గెట్ సెట్ వస్తుంది, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు నేమ్ అనేది రావాలి కదా. మీ అవును కోడ్ సార్. ఏది? ఇదే సార్, ఇది పాపులేట్ స్పెషలిస్ట్. ఇదేనా పాపులేట్? ఓకే, సెకండ్ వన్. సో ఇది మీ కోడ్, అవునా? అవును సార్. సో ఇక్కడ మీకు నేమ్ వస్తుంది, కావాల్సిన నేమ్. మనకి ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ వస్తుంది. ఆ నేమ్ డైరెక్ట్ తీసుకెళ్ళి, మీకు లుకప్ సింటాక్స్ అవసరం లేదు. ఇది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ సెట్ సింటాక్స్ యూస్ చేసుకోవాలి ఇది లుకప్కి. అవును సో ఈ సార్. డైరెక్ట్గా ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే వస్తుంది. మనకు కావాల్సింది ఓన్లీ నేమ్ కదా. అవును. ఎంటిటీ టైపు జిఓఐడి అవసరం లేదు కదా. ఏమంత అవసరం లేదు. ఈ కోడ్తో చెక్ చేయండి, వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది ఎంటిటీ వార్ ఎంటిటీ టైప్ అనేది ఇది ఇది ఉంది కదా సార్, ఇది అది అవును సార్. అది అది లుకప్కి సింటాక్స్ అది. అది లూకప్ సింటాక్స్ కదా సార్ అది? ఆ, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, క్లారిటీ వచ్చిందా? అదే సార్, మీరు లాజిక్ నేమ్ అని అన్నారు. ఇది నార్మల్ అంటే మన స్కీమా నేమే కదా సార్ ఇది? టార్గెట్ ఎంటిటీలో స్కీమా నేమే తీసుకుంటాం కదా, స్పెషలిస్ట్ అనేది ఉంది. యా, స్కీమా నేమే తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మీరు రాసింది ఫైన్. బట్ ఇక్కడ మాత్రం సిన్స్ ఇట్ ఈస్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్కి మనకి ఏం సింటాక్స్ ఉందో సెట్ వాల్యూకి అది యూజ్ చేసుకోవాలి. ఓకే సో సార్. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్కి మనకు ఓన్లీ వాల్యూ కావాలి. ఇక్కడ జిఓఐడి నుంచి మనకి ఇక్కడ ఐడి వస్తుంది, ఇక్కడ నేమ్ వస్తుంది, ఇక్కడ ఎంటిటీ టైప్ వస్తుంది. ఎంటిటీ టైప్ వస్తుంది. ఈ నేమ్ ప్లేస్లో ఉన్నది మనం పాపులేట్ చేయాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మేము మీట్లో ఉన్నారు. అదే నిందు నందు సిజిపిఏ సేమ్ అదే ఎస్టిపిఏ
డూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్? ఏం లేదు సార్ అంతే. ఓకే అండి. ప్రదీప్ గారు, డూ హ్యావ్ ఎనీ హాయ్ అండి. నథింగ్ అండి. యాక్చువల్ మనం ఇది ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మనం ఇప్పుడు ఈ క్రెడ్ ఆపరేషన్స్ ఎట్లా జావా స్క్రిప్ట్ వాడుతున్నాం కదా, ఇదే యూజ్ చేయొచ్చు కండి ఎక్కువ శాతం. క్లయింట్ సైడ్ ఉన్నప్పుడు మనం ఇదే యూస్ చేస్తాం అంటే మోస్ట్లీ. క్లయింట్ సైడ్ అనే కాన్సెప్ట్ ఎట్లా మనం సర్వర్ సైడ్ మీరు యూజ్ చేస్తున్నాం కదా వెబ్ ఏపీఐ నుంచి. అంటే మన అంటే సర్వర్ యూజ్ చేసుకొని సర్వీస్ యూజ్ చేసుకొని డేటా తెచ్చుకుంటున్నాం కదా, క్రెడ్ ఆపరేషన్ చేస్తాం. అవునవును, కోడ్ ఆపరేషన్ చేస్తున్నాము. బట్ ట్రిగ్గరింగ్ యాక్షన్స్ ఓన్లీ క్లయింట్ సైడే అవుతున్నాయి కదా. ఎక్కడి నుంచి ట్రిగ్గర్ ఓకే, అవుతుంది? ట్రిగ్గర్ పాయింట్ మనకి ఇంపార్టెంట్ కదా. అవును క్లయింట్ సైడ్ అవుతుంది. ఎస్. సో మనము సర్వర్ కనెక్ట్ అవుతుంది, బట్ ఓకే, ట్రిగ్గరింగ్ ఆపరేషన్స్ అన్ని వచ్చేసి క్లయింట్ సైడ్. క్లయింట్ సైడ్. ఓకే, మీరు సర్వర్ సైడ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది కొంచెం క్లారిటీ అవ్వాలి. యా, ఓకే అండి. శ్రీనివాస్ గారు, డూ హ్యావ్ ఎనీ డౌట్? ఇంకోటి అండి, ఇది మనం ప్రస్తుతానికైతే ఏం లేవండి. టు బి ఫ్రాంక్ చెప్పండి, నేను చాలా చేయాలి, హోంవర్క్ చేయాలి. సో ఓకే ఓకే. నేను మధ్యలోనే ఆగిపోయా. ఐ మీన్ ఫ్యూ అసైన్మెంట్స్ చేశాను, తర్వాత చేయలేదు టైం లేక. సో ఐ థింక్ ఐ నీడ్ టు రీవర్క్ అందామండి. సో ఓకే అండి. నేను చాలా బ్యాక్ లో ఉన్నా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఐఎమ్ జస్ట్ లిస్నింగ్ వాట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే ఓకే, ఫైన్ అండి. విజయ్, డూ హ్యావ్ ఎనీ Yes. డౌట్? Yeah. Can I see? ఎస్ విజయ్. You're able to see my screen. ఎస్ విజయ్. సార్ ఇది అప్లై లీవ్ అసలు ఏమీ రియాక్షన్ లేదు సార్. నాకు అప్లై లీవ్ పాపులేట్ అయింది కానీ ఎర్రర్ చూపించట్లా ఏంటనేది అర్థం. అప్లై లీవ్ రికార్డ్ క్రియేట్ అవుతుందా మీకు? చెక్ చేశారా లేదు కింద? సార్, లేదు సార్, క్రియేట్ కావట్లేదు సార్. క్రియేట్ కావట్లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? మీరు డిబగ్ చేయాలి కదా. డిబగ్ చేశారా? చేశారు సార్, అది ఏదో ఎలా చూపిస్తున్నారు. ఎలా చేశారు డిబగ్? అలా చూసారు సార్, అసలు ఏమి రియాక్షన్ లేదు సార్. డిబగ్గర్ కీవర్డ్ పెట్టుకోవాలి కదండి. డిబగ్గర్ కీవర్డ్ అని పెట్టాలి, డిబగ్ పాయింట్ అని పెట్టాలి. మీకు ఒకవేళ వెళ్ళండి, మీరు ఏం నేర్చుకున్నారు? డిబగ్ ఎలా చేయాలని నేర్చుకున్నారు? అదే డీబగ్గర్ Point. కీవర్డ్ కంట్రోల్ పి సెట్ చేసి పెట్టండి, అది పెట్టి ట్రై చేయండి. మీకు తెలిసింది కూడా చేయకపోతే మీకు ఇష్యూ అలాగే ఉండిపోద్ది కదా. పాయింట్ కూడా పెట్టచ్చు. సో మీకు తెలిసింది చేయండి. మీరు నేర్చుకున్నది, మీరు ఏం నేర్చుకున్నారో అది చేయండి. మీ ఫంక్షన్ ఏం కాల్ చేశారు ఆ బటన్ క్లిక్లో? వన్ థింగ్ అండి, సో మీరు క్లాస్లో నేర్చుకున్నది కూడా వేస్ట్ అయిపోతాయి మీరు అప్లై చేయకపోతే. సో అది కూడా నేనే అప్లై చేసి చేశాను అనుకోండి, ఇంకా మీరు క్లాస్లో జాయిన్ అయ్యి నేర్చుకొని వేస్ట్ కదా. డిబగ్ ఇష్యూస్, ఆ డిబగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ అప్లై లీవ్లో ఇష్యూ ఉంది, అప్లై లీవ్ యాక్షన్. సో ఈ ఫైల్లో ఇక్కడ మీరు డిబగ్ అనేది పెట్టుకోవాలి. ఆ ఫైల్ ఎక్కడుంది? ఆ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చారు? ఫైల్ నేమ్ షో హైడ్ ఫీల్డ్ అనే ఇచ్చారా? అసైన్మెంట్ నెంబర్ లేదు సార్, అసైన్మెంట్ నెంబర్ ఇచ్చారు. మనం ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాం ఫైల్? అదే అదే చూపించట్లా సార్, ఆ ఫైల్ కూడా ఒకసారి చెక్ చేయాలి. ఒక్క నిమిషం అండి, వెయిట్. అవి కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. డిబగ్ ప్రాసెస్ ఎలా చేయాలి మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం? ఎన్ని వేస్ మనం ఉన్నాయి డిబగ్ చేసుకోవడానికి? డిబగ్గర్ అని ఇస్తాం ఫంక్షన్ కాడ. ఇంకోటి కంట్రోల్ పి ఎంటర్ చేసి ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు డిబగ్గర్ అనే కీవర్డ్ ఇవ్వలేదు కదా మీరు? కంట్రోల్ పి ఎంటర్ చేసి కంట్రోల్ పి ఎంటర్ చేయండి. సార్ ఇప్పుడు ఏం చేయాలి? డిబగ్గర్ స్టార్ట్ అయిపోయింది 63లో. అక్కడ సెలెక్ట్ అవ్వకపోతే ఇంకొక లైన్లో ఇవ్వండి, కింద లైన్లో ఇవ్వండి. కింద లైన్లో సెలెక్ట్ అయింది, మీరు అక్కడ సెలెక్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ యాక్షన్ చేయాలి కదా, అక్కడ డైరెక్ట్ చేయొద్దు, యాక్షన్ చేయాలి కదా. యాక్షన్ ఏంటి మనకి? ఇక్కడ చేస్తా సార్ యాక్షన్. డిబగ్గర్ ఆఫ్ చేయాలి కదా సార్ యాక్షన్ చేసాం. ఒక్క నిమిషం అండి,
మీరు అప్లై లీవ్ బటన్ క్లిక్ చేశారా? చేసే సార్ ఏం రియాక్షన్ రావచ్చు. ఫంక్షన్ హిట్ అవ్వట్లేదు. 1 మినిట్. సో మనం అప్లై లీవ్ బటన్ క్లిక్ చేసాం. క్లిక్ చేసినా సరే ఇది హిట్ అవ్వలేదు. అవునా? హిట్ అవ్వలేదంటే దాని మీనింగ్ ఏమై ఉండొచ్చు? మీరు యాక్షన్ అనేది యాడ్ చేయలేదు ప్రాపర్గా. ఇది రిబ్బన్ వర్క్ బెంచ్లో బటన్ యాక్షన్స్ యాడ్ చేస్తాం కదా, సో అక్కడ ప్రాపర్గా యాడ్ చేయనట్టు. ఆర్ యూ గెటింగ్? లైబ్రరీ అదైనా అయి ఉండొచ్చు, లేదంటే మీకు మీ లైబ్రరీలో సింటాక్స్ ఎర్రర్స్ అయినా ఏమైనా అయి ఉండొచ్చు. సో నేను ఫంక్షన్ అప్లై లీవ్లో ఫంక్షన్స్ యాడ్ చేశారేమో చూద్దాం ప్రాపర్గా. సో లెట్ మీ జస్ట్ జూమ్ ఇన్. యా, బటన్లో అప్లై హెచ్ఎస్ కమాండ్ ఇచ్చారు. కమాండ్కి ఒక యాక్షన్ యాడ్ చేయాలి. అప్లై లీవ్ యాక్షన్ రిబ్బన్ వర్క్ బెంచ్ హాస్పిటల్ స్టాఫ్. అవును ఇది సార్, అదే సార్. కరెక్టేనండి ఫైల్? కరెక్టే సార్. రిబ్బన్ వర్క్ బెంచ్ హాస్పిటల్ స్టాఫ్ అండ్ ప్రైమరీ కంట్రోల్ అనేది పాస్ చేస్తున్నారు. కంట్రీస్ మీకు అక్కడ ఏ లెటర్ ఇచ్చారు, ఇక్కడ ఏ లెటర్ ఇచ్చారండి? కాపీ పేస్ట్ చేయలేదా మీరు ఫంక్షన్? ఇక్కడ వెళ్ళి ఏ లెటర్ ఉందండి? అది ఎక్కడి నుంచి స్మాల్ తీసుకున్నారు అసలు? నుంచి తీసుకుని మాన్యువల్గా టైప్ చేశారా, కాపీ పేస్ట్ చేశారా? కాపీ పేస్ట్ చేసేది సార్. బట్ ఇక్కడ వెళ్ళి క్యాపిటల్ ఎలా వచ్చింది? ఇదేంటి సార్? హ్మ్? అది ఒకసారి కరెక్ట్ చేసి చూడండి, వర్క్ అవుతుంది. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇంకొకటి ఏంటి మరి ఎర్రర్ కూడా చూపించదా సార్? అసలు ఎర్రర్ కూడా ఏమి ఇలా ఫంక్షన్ నేమ్ కరెక్ట్ గా లేదు. యా, మీకు ఫంక్షన్ ట్రిగ్గర్ అవ్వట్లేదు కదా ఫస్ట్ హిట్ ఆఫ్ ఆల్. అవ్వట్లేదు. హిట్ అవ్వట్లేదు కదా. హిట్ అయితే ఏమని చూపిస్తుంది? ఆ బటన్ క్లిక్లో మీకు లాజిక్ ఏం లేదు. లాజిక్ ఏం లేనప్పుడు అది ఏం ఎర్రర్ చూపిస్తుంది మీకు? Hmm. లేదంటే ఫంక్షన్ నాట్ ఫౌండ్ ఎర్రర్. మీ కన్సోల్లో చూసారా ఏమైనా ఎర్రర్స్ వచ్చాయేమో? ఫంక్షన్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది రావాలి. క్లియర్ చేసుకోండి బిఫోర్ యూ స్టార్ట్ ఎనీథింగ్, సో దట్ మీకు ఏ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ ఉంటుంది. మీకు క్లియర్ చేయలేదనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా. సో ఐ క్లిక్ అప్లై బటన్. అప్లై బటన్ క్లిక్ చేశాను. నథింగ్ ఈస్ క్యాప్చర్. ఎస్ అండి, అది ప్రాపర్గా ఇచ్చి చూడండి, వర్క్ అవుద్ది. నెక్స్ట్ ఎర్రర్ ఇంకేముందండి? రీసేవ్ చేస్తాను సార్. నేను విజిబుల్ అవుతుంది సార్. సార్ అశోక్ సార్. ఎస్ అండి, కెన్ సీ. ఇక్కడ ఈ ఫంక్షన్ సార్ అసలు స్టూడెంట్ నేమ్ ఇస్తే స్టూడెంట్ ఫోన్ నెంబర్ పాపులేట్ అవ్వాలి కదా సార్. పాపులేట్ అవ్వకపోయినా కానీ ఎర్రర్ చూపించట్లేదు సార్ నాకు. అక్కడ నేను ఎర్రర్ తప్పించామని చూసాను సార్. ఇక్కడ ఇది సార్ నాది ఫంక్షన్. ఓకే, సో ఇది ట్రబుల్ షూట్ చేయడానికి మీరు ఏమేమి ఫాలో అయ్యారు? ఒకసారి సేమ్ థింగ్ ఫాలో అవ్వండి, ఐడెంటిఫై చేయడానికి ఇష్యూ వాట్ యూ హ్యావ్ ఫాలోడ్. ఇన్స్పెక్ట్ ఇచ్చాను సార్. ఇన్స్పెక్ట్లో ఏం చెక్ చేశారు ఫస్ట్? ఇన్స్పెక్ట్ ఇచ్చి ఇలా ఇన్స్పెక్ట్లో ఫస్ట్ లాగ్ చెక్ చేయాలి కదా, మెసేజ్ చెక్ చేశారా?
అప్పుడు చూపించలా సార్. ఇప్పుడు ఇందాక మళ్ళా నేను ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటే చూపించింది. ఇప్పుడు చూపిస్తుందో లేదో చూస్తాను ఒకసారి. డిఫైన్డ్ చూపిస్తుంది. ఇలా 137 కూడా 137 కాదు. ఎక్కడ చూపిస్తుంది మీకు? 137 ఎక్కడ చూసారు? మీకు నిన్న చెప్పాను కదా! ఇక్కడ చూపించట్లేదు సార్. మళ్ళీ మరి అది ఇక్కడ చెప్పారు సార్. 33 చూపిస్తుంది కదా! ఫైల్ నేమ్ వేరేది ఉంది కదా సార్. ఇదేదో నాకు సంబంధించిన ఫైల్ లెక్క లేదు కదా సార్. ఇక్కడ మీకు 137 దగ్గర ఇక్కడ మీ ఫైల్ నేమ్ ఉందా? అవును సార్. పారామీటర్ నాకు ఒకసారి కంట్రోల్ ఇవ్వండి. యా ఇప్పుడు మనం 33 137 దగ్గర చెక్ చేశారా మరి? చేసా సార్. నాకు ఏమీ ఎర్రర్ ఏం అర్థం కావాలా సార్ ఇక్కడ. స్టూడెంట్ కరెక్ట్గా ఒక్క నిమిషం. మీకు ఎర్రర్ ఏమని చెప్తుందా కన్సోల్లో? ఎర్రర్ మెసేజ్ వాల్యూ షుడ్ బి ఆఫ్ టైప్ నెంబర్ పారామీటర్ నేమ్ వాల్యూ. మీకు ఏమని చెప్తుంది? వాల్యూ షుడ్ బి ఆఫ్ టైప్ నెంబర్ అని చెప్తుంది కదా! నెంబర్ అంటే ఇది డేటా టైప్ మీరు నెంబర్ ఫీల్డ్తో క్రియేట్ చేశారు. ఇక్కడేమో స్ట్రింగ్. ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రిజల్ట్ 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 అంటే ఏ ఎంటిటీ నుంచి? స్టూడెంట్ అనే ఎంటిటీలో కదా! స్టూడెంట్ అనే ఎంటిటీలోనేమో మీరు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేశారు ఫోన్ నెంబర్కి. లైబ్రరీ బుక్స్ ట్రాకింగ్లోనేమో హోల్ నెంబర్ తీసుకున్నారు డేటా టైప్. సో స్ట్రింగ్ మీరు నెంబర్కి ఇస్తున్నారు, నెంబర్ డేటా టైప్కి ఇస్తున్నారు. అందుకోసమని మీకు ఈ మెసేజ్ వస్తుంది. మీకు ఆ మెసేజ్ అర్థం కానప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్లో కానీ. సో ఇక్కడ ఈ మెసేజ్ వచ్చింది కదా, వాల్యూ షుడ్ బి ఆఫ్ టైప్ నెంబర్ అని. సో ఈ మెసేజ్ కాపీ చేసుకొని యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్ ఎంఎస్సిఆర్ఎం ఎర్రర్ అని చెప్పేసి సిఆర్ఎం ప్లస్ జావా స్క్రిప్ట్ ఎర్రర్. సో ఇట్లా సెర్చ్ చేసుకోండి. ఏదో ఒకటి ఒక 2 to 3 చూడండి ఆర్టికల్స్, మీకు స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం డేటా టైప్ ఏం క్రియేట్ చేశారో. ఎర్రర్ మెసేజ్ ఎందుకు చూపించట్లేదు సార్? ఎర్రర్ మెసేజ్ చూపించింది కదా! అంటే అక్కడ కాదు సార్, ఇక్కడ మనకి రావాలి కదా సార్. డిస్ప్లే అవ్వాలి కదా. డిస్ప్లే ఏమని అవ్వాలి? అంటే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లో ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. దేర్ వాజ్ ఎర్రర్. ఈ దేర్ వాజ్ ఎర్రర్ అండ్ వైల్ ప్రాసెసింగ్. ఇది సపరేట్ ఫంక్షన్. ఇది సపరేట్ ఫంక్షన్ కదా! ఈ ఫంక్షన్లో కూడా ట్రై క్యాచ్ ఉండాలి. ఇన్సైడ్ దిస్ ఫంక్షన్లో కూడా ఇన్సైడ్ ఫంక్షన్లో కూడా ట్రై క్యాచ్ ఉంటేనే చూపిస్తుంది. ఓకే, అర్థమవుతుందా? సో మీకు ఎక్కడైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నిటికీ ట్రై క్యాచ్ ఉండాలి. మీకు ఇక్కడ ఈ ఫంక్షన్ ఇన్సైడ్ కూడా ట్రై క్యాచ్ ఉంటే మీకు అప్పుడు ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం డేటా టైప్ చూసుకుందాం. స్టూడెంట్ ఫోన్ నెంబర్, ఎనేబుల్ ఆల్ ఫీల్డ్స్. యా చూడండి, నెంబర్ ఫీల్డ్ క్రియేట్ చేశారు. అండ్ స్టూడెంట్లోకి వెళ్ళి చూద్దాం. స్టూడెంట్లో ఏ డేటా టైప్ క్రియేట్ చేశారు? ఒక్క నిమిషం వచ్చింది. ఫోన్ నెంబర్ కదా, యా ఫోన్ నెంబర్. యా ఇక్కడ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చారు, అది మిస్టేక్. ఇంకేమైనా ఇదే సార్ ట్రై క్యాచ్ ఇవ్వాలంటారా సార్ ఎక్కడ కూడా అయితే? ఇన్సైడ్ ఫంక్షన్లో కూడా ట్రై క్యాచ్ ఇస్తే మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. మరి మనకి ఇంకొక ఎర్రర్ ఉంటుంది కదా సార్, సింటాక్స్ ఎర్రర్ సంథింగ్ ఏదో వస్తుంది కదా సార్. అంటే మనం ఇలా ఇవ్వనప్పుడు స్క్రిప్ట్ ఎర్రర్ అని కూడా చూపించదా సార్? మరి అది సిస్టమ్ ఎర్రర్ కూడా స్క్రిప్ట్ ఎర్రర్ అని? ఇన్సైడ్ ద ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇన్సైడ్ ద ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇది అసింక్రనస్ కాల్ ఉంటుంది XRM.web APIలో. మీకు ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూ XRM.web APIలో కాకుండా ఇక్కడ బయట వచ్చింది అనుకోండి ఎక్కడైనా, అప్పుడు మీకు స్క్రిప్ట్ ఎర్రర్ చూపిస్తుంది. సో XRM.web API ఇన్సైడ్లో అనదర్ ఫంక్షన్. సో దట్ అనదర్ ఫంక్షన్ విల్ బి ఇన్ ద అసింక్రనస్ మోడ్. అసింక్రనస్ మోడ్ మీకు బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుంది. అసింక్రనస్ అంటే రియల్ టైంలో వర్క్ అవ్వదు కదా. సో అందుకోసం మీకు ఎర్రర్ చూపించదు. అది మనకి ఇక్కడ అయ్యేది బ్యాక్ ఎండ్లో. క్లియర్? క్లియర్ సార్. నేను ఇక్కడ డీబగ్ ఇస్తాను సార్. అది డీబగ్ అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది సార్.
ఇప్పుడు ఫంక్షన్ రన్ చేయాలా సార్? ఇక్కడ మనం డీబగ్ హిట్ అవ్వాలంటే హిట్ అయితే సార్ ఇప్పుడు ఫంక్షన్ రన్ చేస్తే ఇక్కడ ఫంక్షన్ రన్ చేస్తే హిట్ అవుతుంది. యా ఓకే సార్. బట్ యా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే. ఎనీబడి ఎల్స్? Subhani, do you have any doubt? Yes, sure. Yes, Hello. Subhani. Yes, Subhani. Sure. Am I audible, Ashok? Yeah, we can hear you. One second. Next earpiece. Yes, Ashok. Can I share my screen? Yes, please. You close your personal things and share Yeah, sure. WhatsApp or Gmail. Actually, we are implemented a workflow, right, for this approved by. Hmm. Yeah, whenever I'm trying to do this, here value was passing correctly, but error was throwing here, but it was showing like payload error, like object related error. I'm sure that maybe that again. Yeah, here debugging was hitting. In console, yeah, sometimes I'm getting this error. Does not have a license like that, Teams license. User does not have a team license. 1 minute. Just give me the control. Whenever, if we try at the time, then payload error was coming. Yeah, that is fine. Just give me the control. So the Yeah, team, I did. the team one, it's not from your JavaScript. The JavaScript is it's not related to your file name, right? What is the Yeah, file name so you have given? file, So that means this error is not related to us. మనం Ashok, మనం ఒకసారి మళ్ళా అంటే మళ్ళీ డీబగ్గర్ ఓపెన్ చేసి అప్లై మీద హిట్ చేస్తే అప్పుడు మనకి వస్తుంది ఎర్రర్, అది పేలోడ్ ఎర్రర్ వస్తుంది. Yeah, we will check it. Payload error, we will check it. Payload is the related to us. Payload Object, yeah. Payload error means what we mentioned in the class. If there is any Object payload of error, it's a object. object preparation is Object not like this. something wrong with the object preparation. That's what we Yes. learned, right? Yes. So generally here you have to give the small letters. This is entity name. You have to give small letters. At the field name only you have to give the capital. As per the capital means not all capital. As per your system, there is a schema name field. Whatever is there in the schema name field, it is case sensitive. Exactly, you have to Okay. provide. That is the Yes. issue here. Okay. That's the reason it is failing. ఇది Here, ఎవ్రీ ఆబ్జెక్ట్ లా ఉంటుంది ఇలా. Yeah. ఓన్లీ ఫీల్డ్స్ కి మాత్రం ఇవ్వాలి మనం క్లాస్ లో. can I try now? Yes, you can try. Yeah. Okay. Before that, do you have any other doubts? No, Ashok, I'm good. Okay, so you can validate and I will come back to you. Meanwhile, Yeah, sure. Thank you. let me check with others. Surya garu, is it working for you? Surya garu. Yes, Ashok, it's working. Okay, Ashok garu. వర్క్ అవుతుందండి. Fine. Oh, okay, Thank you. fine. Yeah, anybody having doubts before we wind up? I have a small question, Ashok. Yes, Andy.
యాక్చువల్లీ మనం ఒకటి స్పెషలిస్ట్ టీమ్ కి అప్పుడు ఒకటి వర్క్ ఫ్లో రియల్ టైమ్ లో ఇచ్చాము యాక్చువల్లీ అది పాపులేట్ కావడానికి. మ్మ్. సో ఈవెన్ దో అది అలాగే ఉంచి కూడా యాక్టివ్ లో ఉంచి కూడా మనం ఇది జావా స్క్రిప్ట్ నుంచి రాస్తే హిట్ అయ్యింది, అంటే వర్క్ అయ్యింది. సో దాన్ని నేను డియాక్టివేట్ చేయలేదు రియల్ టైం వర్క్. రియల్ టైం వర్క్ ఫ్లో డియాక్టివేట్ చేయకపోయినా హిట్ అవుందా? అయింది మనకు డాక్టర్ సెలెక్షన్ ఆఫ్ డాక్టర్స్ పాపులేటింగ్ స్పెషలిస్ట్ యాజ్ యూ గివెన్ ఇన్ జావా. అవును, ఇప్పుడు డియాక్టివేట్ చేసి వాలిడేట్ చేసుకోవాలి కదా, డియాక్టివేట్ చేయకపోతే హిట్ అవుద్ది కదా. ఓకే, ఒకసారి డియాక్టివేట్ చేసి చూడమంటారా? డియాక్టివేట్ చేసి వాలిడేట్ చేసుకోవాలి. మనం అక్కడ రిక్వైర్మెంట్లో ఇచ్చాం కదా టాస్క్ లో, యూ డియాక్టివేట్ ద వర్క్ అవును ఫ్లో ఇచ్చారు. నేను మామూలుగా టెస్ట్ చేద్దామని అట్లా ఆహా పెట్టాను. డియాక్టివేట్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే మనం అది ఆన్ సేవ్ లో కానీ రిఫ్రెష్ లో చేస్తున్నాం. ఇది మనం ఆన్ ద పేజ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ డూయింగ్ రైట్ వితౌట్ ఎనీ రిఫ్రెష్ ఆర్ సేవింగ్. కరెక్ట్, బట్ మీకు ఆన్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ ద డాక్టర్ ఈజ్ ఇట్ షోయింగ్ జావా స్క్రిప్ట్ యా వర్క్ ఇట్స్ షోయింగ్, అవుతుందా? వర్క్ అవుతుంది. వర్క్ అవుతుంది కదా, సో పాపులేట్ అవుతుంది స్పెషలిస్ట్ అండ్ Yeah. మీరు ఆ వర్క్ ఫ్లో కూడా ఉండాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఒక కండిషన్ యాడ్ చేయాలి. ఇఫ్ స్పెషలిస్ట్ ఇన్ డస్ నాట్ కంటైన్స్ డేటా, అప్పుడే మీకు ఆ వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అయ్యేలా. ఓకే అప్పుడు మీకు ఆ వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అవ్వదు ఆ కండిషన్ యాడ్ చేస్తే. ఓకేనా? యా ఇట్స్ ఫైన్. ఓకే అండి, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఎవ్రీవన్.